Hello everyone, Namaste. Nenu Dr. Krantirmayi, fertility consultant at Sri Fertility Center at Srinagar Colony branch. So, ivala manamu telusukoboye amsam reasons for multiple IUI failures. సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇది ఒక బేసిక్ ఫర్టిలిటీ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు. సో చాలా మందికి ఇది ఐడియా ఉన్న ప్రొసీజరే. ఇందులో మనము వీర్య కణాలని డైరెక్ట్గా గర్భసంచిలోకి ఒక సాఫ్ట్ క్యాథెటర్ ద్వారా వేయటం జరుగుతుంది. సో ఐయుఐ అనేది ముఖ్యంగా ఎవరికి చేస్తాం? ఎవరికైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే వీళ్ళకి ఎగ్ గ్రోత్ రిలీజ్ బాగుంటుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, స్పర్మ్ పారామీటర్స్ కూడా నార్మల్ ఉంటాయి, అయినప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది అందదు. సో అటువంటి వారికి, లేదా మేల్ ఇన్ఫర్టిలిటీ, సబ్ ఆప్టిమల్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో అటువంటి వారికి, లేదా మినిమల్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి, లేదా సెక్షువల్ ప్రాబ్లమ్స్ లైక్ పినైల్ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదా సర్వైకల్ స్టెనోసిస్ అంటే గర్భసంచి ముఖద్వారం నారోగా ఉన్న వాళ్ళకి, సో ఇటువంటి వారికి ముఖ్యంగా ఐయుఐ అనేది చేస్తారు. సో సక్సెస్ ఆఫ్ ఐయుఐ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐయుఐ ఒక సక్సెస్ రేట్ ఈవెన్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ హ్యాండ్స్ వచ్చేసి 15 to 20% మాత్రమే. అంటే ఐయుఐ కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎక్సెప్ట్ దట్ ఐయుఐలో వీర్య కణాల యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ని మనము తగ్గిస్తున్నాం. సో చాలామంది అడుగుతూ ఉంటారు, సో ఐయుఐ చేస్తే కంపల్సరీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటాయా, లేదా నెగిటివ్ రిజల్ట్ వస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా మేడం, ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అని తరచూ అడుగుతూ ఉంటారు. సో ఐయుఐలో ఏంటి అంటే ఓవరీస్ ఆర్ అండాశయాల్లోంచి మనము ఒక ఫాలికల్ని గ్రో చేసి అది రప్చర్ అయిన తర్వాత రిజల్టెంట్ ప్రోడక్ట్ ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా స్పర్మ్ అనేది లోపలికి వేస్తున్నాం. సో ఈ ప్రక్రియలో మనకి రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ గురించి కానివ్వండి, ఆర్ స్పర్మ్ క్వాలిటీ గురించి కానివ్వండి, ఆర్ ఎగ్ అండ్ స్పర్మ్ అసలు ఫ్యూజ్ అవుతున్నాయా ఆర్ మీట్ అవుతున్నాయా, పిండాలు అనేవి తయారవుతుందా, ఆ పిండము యూట్రస్లోకి ఇంప్లాంట్ అవుతుందా, ఇవన్నీ విషయాలు మనకి తెలియదు. సో అందుకనే ఐయుఐ సక్సెస్ రేట్ అనేది మనము 15 to 20% అనేది చెప్పుకుంటాం. సో అయితే కొన్ని ప్రీ రిక్విసైట్స్ మాత్రం కరెక్ట్గా ఫుల్ఫిల్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో ఐయుఐ ఫెయిలియర్ని మనం తగ్గించడానికి మనం ఏం చేయగలం? సో ఫస్ట్ చూసుకుంటే ఫీమేల్ పార్ట్నర్. సో సెలెక్షన్ క్రైటీరియా అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరిని మనము ఐయుఐకి సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నంబరే తక్కువ ఉన్నప్పుడు సో ఐయుఐలో మనము 100% సక్సెస్ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సిమిలర్లీ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సపోజింగ్ ఏజ్ లెస్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ చేసినట్లయితే సక్సెస్ రేట్ పర్ సైకిల్ చూసుకుంటే 15 to 20% అయితే ఏజ్ మోర్ దెన్ 40 years ఉన్న మహిళకి సక్సెస్ రేట్ పర్ సైకిల్ అనేది 6% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యూబల్ ఫ్యాక్టర్. సో కొంతమంది కపుల్స్ క్లినిక్ వచ్చే కపుల్స్ ఆల్రెడీ 1 time or twice or thrice ఐయుఐ అయిపోయి వచ్చి ఉంటారు. సో అటువంటి వారి నుంచి రిపోర్ట్స్ చూసినట్లయితే వాళ్ళకి ట్యూబల్ ఎవాల్యుయేషన్ అనేది సరిగా జరగదు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ట్యూబ్స్ అనేవి ఇవాల్యుయేట్ అయ్యి ఉండవు. సో ప్రాబబ్లీ అటువంటి వారికి ట్యూబ్స్ అనేవి ఈసారి ఇవాల్యుయేట్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ట్యూబల్ బ్లాకేట్స్ అనేవి బయటపడే అవకాశం ఉండొచ్చు. సో అలాంటప్పుడు ముందు చేసిన ఐయుఐస్ దే ఆర్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో వేస్ట్ ఆఫ్ మనీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీ రిక్విసైట్ బిఫోర్ డూయింగ్ అన్ ఐయుఐ ఇస్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద ట్యూబల్ పేటెన్సీ. అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా, ఎందుకంటే ట్యూబ్స్లోనే ప్రెగ్నెన్సీ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజ్ అయ్యే ప్లేసే ట్యూబ్ కాబట్టి అటువంటి ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఎంత ఐయుఐ ప్రొసీజర్ చేసుకుని దాని నుంచి సక్సెస్ ఆశించడం అనేది ఇట్ ఈస్ నాట్ అ కరెక్ట్ థింగ్. సో అట్లీస్ట్ సింగిల్ పేటెంట్ ఫాలోపియన్ ట్యూబ్ విత్ గుడ్ ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది మినిమం ప్రీ రిక్విసైట్ ఫర్ అన్ ఐయుఐ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఫికల్ట్ ఐయుఐ అంటే ఎప్పుడైతే గర్భసంచి ద్వారము అంటే సర్విక్స్ అంటాం సో అనేది బాగా నారోగా ఉండడం వల్ల, లేదా యూట్రైన్ పొజిషనల్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఇటువంటి వారికి ఐయుఐ ప్రొసీజర్ తాలూకు డిఫికల్టీస్ ఉంటాయి. సో అటువంటి వారికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్టెనోసిస్ అంటే నారోగా ఉన్న ద్వారం చూసుకున్నట్లయితే వీరికి ఐయుఐ అండర్ అనస్థీషియా చేసినట్లయితే బెటర్. అట్ ది సేమ్ టైం సపోజింగ్ యూట్రైన్ పొజిషనల్ ప్రాబ్లమ్స్ అన్నాం. సో వీరికి ఏంటి అంటే యూరినరీ బ్లాడర్ అంటే మూత్రపు సంచిని ప్రొసీజర్ ముందే ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో దట్ ఈ పొజిషనల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే యూట్రస్ తాలూకు అవి కరెక్ట్ అయ్యి మన ప్రొసీజర్ ఈజీ అయ్యేలా చేస్తాయి. సో మేల్ ఫ్యాక్టర్స్లో చూసుకున్నట్టయితే సెలెక్షన్ క్రైటీరియా అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికి మనము ఐయుఐ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ స్పర్మ్స్ అసలు లేకుండా ఐయుఐ ప్లాన్ చేయడం అనేది కరెక్ట్ థింగ్ కాదు. సో
అన్ప్రాసెస్డ్ శాంపుల్ అంటే ఫ్రెష్గా పాస్ చేసిన సీమెన్లో స్పర్మ్ కౌంట్ అనేది కనీసం 10 to 15 మిలియన్ స్పర్మ్స్ అనేది ఉండాలి. అండ్ ఆ స్పర్మ్స్కి మొటిలిటీ వచ్చేసి 20 to 25% కనీసం ఉండాలి. సపోజింగ్ అదే ప్రాసెస్డ్ శాంపుల్ అనుకుంటే, అంటే వాష్ చేసిన సీమెన్ శాంపుల్ అనుకుంటే, అందులో టోటల్ మొటైల్ అంటే మూవ్ అయ్యే కణాలు కనీసం 5 నుంచి 10 మిలియన్ల per ml అనేది ఉండాలి. సో అట్లీస్ట్ ఈ పారామీటర్స్ ఉంటే సక్సెస్ రేట్ ఆఫ్ అన్ IUI ప్రొసీజర్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాబ్స్టినెన్స్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ట్రిగర్ టు IUI చేసే వరకు ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది పార్ట్నర్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ సెమైనల్ వాల్యూమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి మినిమైజ్ చేయడం కోసం ఈ యాబ్స్టినెన్స్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటి ప్రీ రిక్విసైట్స్ మనం ఫుల్ఫిల్ చేయగలిగితే సక్సెస్ రేట్ ఆఫ్ ది IUI ప్రొసీజర్ అనేది కొంచెం మనము ఇంప్రూవ్ చేసి ఈ మల్టిపుల్ IUI ఫెయిలియర్స్ అనేవి మనము తగ్గించుకోవచ్చు. సో ఈ వీడియోలో మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.